రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రోడ్డు ప్రమాద మృతులకు పోస్టుమార్టం పూర్తయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తెల్లవారుజామున మోకిలాలో కారు చెట్టును ఢీకొని 4 స్టూడెంట్స్ స్పాట్లోనే చనిపోయారు. ఘటనకు అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన నక్షత్ర గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మీజాగూడ సమీపంలో అర్ధరాత్రి వేళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే 4 విద్యార్థులు చెందడం జరిగింది. అంతేకాకుండా ఒక విద్యార్థి ఇటు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితిలో మనం ప్రస్తుతం వారికి సంబంధించినటువంటి మృతదేహాలను చేవెళ్ల ఏరియా ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మనం చూడవచ్చు ఈ యొక్క పోస్ట్ మార్టం దగ్గరికి అయితే ఇటు మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే అర్ధరాత్రి వేళలో జరిగినటువంటి ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో అయితే అక్కడికక్కడే 4 విద్యార్థులు కూడా ఇటు మనం చూస్తే ఇక్ఫా యూనివర్సిటీతో పాటు ఎంజీఐటీ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇక్ఫా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 3 విద్యార్థులు కూడా మనం చూసినట్లయితే సూర్యచేజ, అదేవిధంగా సుమిత్, నిఖిల్ అనే 3 విద్యార్థులు కూడా ఇక్ఫా యూనివర్సిటీలో బీబీఎం ఫైనల్ ఇయర్ చదువుతున్న క్రమంలో వారికి సంబంధించినటువంటి మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించి తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా రోహిత్ అనేటువంటి విద్యార్థి ఎంజీఐటీ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. వారికి సంబంధించినటువంటి మృతదేహాలకు ఇటు మోకిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు పంచనామా చేసిన అనంతరం అయితే బాడీలకు పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మనం ఒకసారి చూడవచ్చు, ఇటు 4 చనిపోయిన విద్యార్థులందరూ కూడా 19 నుంచి 21 ఏళ్ల వయసులో కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కాలేజీకి వెళ్లి చదువుకునేటువంటి పిల్లలు ఇటు మృత్యువాత పడినటువంటి యొక్క ఘటనను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్న క్రమంలో ఇటు దానికి సంబంధించినటువంటి కాలేజీ విద్యార్థులు కూడా వారి యొక్క మిత్రులను కోల్పోయినటువంటి బాధతో ఇక్కడ మార్చరీ వద్దకు వచ్చి రోధిస్తున్నటువంటి యొక్క రోదనలను మనం చూడవచ్చు. ఎందుకంటే కుటుంబంలో ఇటు చిన్న వయసులోనే అంటే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ప్రమాదవశాత్తు, ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఇటు బర్త్డే వేడుకలు వెళ్ళొస్తున్నారని చెప్తున్నప్పటికీ ఎలాంటి స్పష్టత అయితే రాలేదు. కానీ అర్ధరాత్రి వేళలో వాళ్ళు వెళ్తున్నటువంటి యొక్క కారు ఎలా ప్రమాదానికి గురైందనే దానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే కుటుంబ సభ్యులకు కూడా కనీసం, ఎందుకంటే అక్కడ ఎలాంటి రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదం జరిగినటువంటి ఆనవాళ్ళు లేవు. కేవలం కారు వెళ్లి చెట్టుకి ఎందుకు ఢీకొందనే విషయంపై కూడా స్పష్టత అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రమాదం జరగడానికి ఛాన్సెస్ కూడా లేవు. సో కారు ఏమైనా వెళ్తున్న సమయంలో ఏదైనా టైర్ బ్లాస్ట్ అయిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందనేటువంటి విషయం స్పష్టత లేదు. కానీ కారు ప్రమాదం జరిగిన సమయంలో కొంత వేగంగానే వెళ్తుందనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో అయితే ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇటు చనిపోయినటువంటి 4 విద్యార్థులకు సంబంధించినటువంటి మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించడంతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులకైతే ఇటు వీరు పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులు మృతదేహాలను అప్పగించడం జరిగింది. సో వారికి సంబంధించి చివరిసారిగా చూసేందుకు ఇటు కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇంకా తమ మిత్రులను ఇకపై చూడలేము అనేటువంటి ఒక నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు చదువుకునేటువంటి విద్యార్థులు అర్ధరాత్రి వేళల్లో ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోయినటువంటి ఘటనలో అయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా వారు ఆలోచించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే భవిష్యత్తు కలిగినటువంటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అయితే వారి యొక్క కుటుంబాలలో విషాద ఛాయలను మిగిల్చిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం 4 విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే పూర్తయింది. వారి యొక్క మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు అందించినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే విశాఖపట్నం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కావడంతో చాలా ప్రాంతాలలో కూడా ఈ 4 విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రమాదంలో గాయపడినటువంటి మరొక విద్యార్థి నక్షత్ర అనేటువంటి విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అయితే హైదరాబాద్లోని గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నారు. తన పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ప్రస్తుతం నక్షత్రకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. పొద్దున ప్రమాదం జరిగిన వెంటనే ఇటు డయల్ 100 ద్వారా కాల్ అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు ఇటు మృతదేహాలను కారులో ఇరుక్కుపోయినటువంటి మృతదేహాలను వెలికి తీయడంతో పాటు అంతేకాకుండా పరిస్థితి విషమంగా ఇటు శస్త్రచికిత్స అవసరం అని చెప్పేసి ఇప్పటికే నక్షత్ర చెప్తున్న క్రమంలో తాను ప్రాణాలతో ఉన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి పోలీసులు అయితే వెంటనే 108 అంబులెన్స్ లో ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం తన పరిస్థితి కొంత నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల సూచనల మేరకు తనకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. సో
విద్యార్థులందరూ కూడా కాలేజీకి వెళ్తున్నామని చెప్పారు. వీళ్ళందరూ కూడా కోకాపేటలో నివాసం ఉంటున్న క్రమంలో కోకాపేటలోని పలు హాస్టల్స్లో ఉంటున్నటువంటి విద్యార్థులైతే రాత్రి వేళలో మోకిల్లా దగ్గర ఉన్నటువంటి ఇక్వై కాలేజీ ప్రాంతానికి వచ్చి బర్త్డే వేడుకలు జరుపుకొని తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలోనే బర్త్డే వేడుకలు ఇటు సిటీలో జరుపుకొని వారికి సంబంధించినటువంటి మరొక విద్యార్థి కారులో 6 రావడం జరిగింది. ఆకాశ్ అనేటువంటి ఒక విద్యార్థిని ఇక్కడ మోకిల్లాలో దింపడంతో పాటు తిరిగి కోకాపేట ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో మోకిల్లా పోలీస్ స్టేషన్ దాటిన అనంతరం అయితే ప్రమాదం జరిగినట్లు ఇటు పోలీసులు నిర్ధారణకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు విద్యార్థులంతా కూడా కారులో అర్ధరాత్రి వేళ కావడంతో ఒక్కసారిగా ప్రమాదం జరగడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నట్లయితే తెలుస్తోంది. కారు ప్రమాదానికి గురైన సందర్భంలో అయితే ఆ సమయంలో సుమారు కారు యొక్క వేగం 100 కిలోమీటర్లు గంటకు అనే ఒక అత్యధిక స్పీడ్లో ఉన్నట్లయితే ఇటు పోలీసులు కూడా ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇటు మృతి చెందినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఇటు పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కూడా ఇటు బాధిత కుటుంబ సభ్యులకు అందించినటువంటి పరిస్థితి అయితే చేవెళ్ల ఏరియా హాస్పిటల్లో కొనసాగుతుంది. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.